Hello everyone, welcome to Next IT Career. This is Anusha, టోస్కా ట్రైనర్. ఈరోజు మనం వాట్ ఈస్ టోస్కా? టోస్కా అంటే ఏంటి అనేది నేర్చుకుందాం. టోస్కా అంటే ఏంటి అంటే దిస్ ఈస్ ఎ టెస్ట్ ఆటోమేషన్ టూల్. మనం టెస్టింగ్ చేయడానికి ఆటోమేషన్ టూల్స్ యూజ్ చేస్తూ ఉంటాం. అందులో ఒక టూల్ టోస్కా ఆటోమేషన్ అన్నమాట. మార్కెట్‌లో మీ అందరికి ఆల్రెడీ నాలెడ్జ్ ఉండుంటుంది. సెలీనియం ఆటోమేషను, క్యూటీపీ ఆటోమేషన్, సెలీనియం అండ్ యూఎఫ్టీ ఆటోమేషన్స్ ఇలా చాలా ఆటోమేషన్ టూల్స్ ఉన్నాయి మార్కెట్‌లో. బట్ ఈ టూల్స్ అన్నిట్లో కూడా ప్రెజెంట్ మార్కెట్‌లో ట్రెండింగ్ ఉన్న టూల్ ఏంటి అంటే టోస్కా ఆటోమేషన్ అన్నమాట. సో, ఎందుకు టోస్కా అనేది ట్రెండింగ్ ఉంది మార్కెట్‌లో అంటే సో, దేర్ ఈస్ నో కోడింగ్. ఎలాంటి కోడింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదుటి. కోడింగ్ అంటే మీ అందరికి ఐడియా ఉంటుంది. లైక్ జావా గాని, పైథాన్ గాని, డాట్ నెట్ గాని ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కంప్లీట్‌గా జీరో కోడ్ టెస్ట్ ఆటోమేషన్ టూల్. జీరో కోడ్ టెస్ట్ ఆటోమేషన్ టూల్. ఎలాంటి కోడింగ్ లాంగ్వేజ్ అంటే కోడింగ్ బ్యాక్‌గ్రౌండ్ లేదు. మేము సివిల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచొచ్చాము అండ్ బీటెక్ బ్యాక్‌గ్రౌండ్ అండ్ ట్రిపుల్ ఈ, మెకానికల్, బీకామ్, బీఎస్సీ సో, ఈ బ్యాక్‌గ్రౌండ్స్ నుంచొచ్చాము. మాకు టోస్కా సూట్ అవుతుందా అంటే కంపల్సరీగా సూట్ అవుతుంది. బికాజ్ టోస్కాలో ఎలాంటి కోడింగ్ ఉండదు. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఎవ్వరైనా నేర్చుకోవచ్చు. మీరు ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ నుంచొచ్చినా గాని. ఓకే. సో, మరి ఎందుకు మేడం సెలీనియమ్స్ ఎందుకు యూజ్ చేయట్లేదు? అంటే మార్కెట్‌లో సెలీనియం కూడా ఉంది కదా! అంటే ఉంది టీమ్ లేదు అనట్లేదు. బట్ సెలీనియం నేర్చుకోవాలి, సెలీనియంలో వర్క్ చేయాలి అంటే కంపల్సరీగా కోడింగ్ నేర్చుకోవాలి. సో, ఎలాంటి కోడింగ్ నేర్చుకుంటాం? జావా వచ్చుండాలి ఆర్ పైథాన్ వచ్చుండాలి ఆర్ డాట్ నెట్. అది డిపెండ్స్ అపాన్ అప్లికేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది టు వర్క్ ఆన్ సెలీనియం. సో, అదే టెస్ట్ ఆటోమేషన్ టోస్కాలో అయితే ఎలాంటి కోడింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో, రియల్ టైమ్‌లో మనకి వర్క్ ప్రెషర్ కూడా చాలా తక్కువుంటుంది. అండ్ ఎవరైతే నాన్ ఐటీస్‌లో చాలా రోజుల నుంచి వర్క్ చేస్తూ బెస్ట్ సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌కి జంప్ అవ్వాలి, జాబ్ తెచ్చుకోవాలి అనుకునే వాళ్ళకి దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ టిప్. ఎందుకు అంటే వితౌట్ కోడింగ్ అన్నమాట. కోడింగ్ లేదు అంటే మనం ఈజీగా నేర్చుకోవచ్చు కదా! లైక్ ఒక 45 డేస్ అలా టైమ్ స్పెండ్ చేసి నేర్చుకుంటే మీకు నెక్స్ట్ 2 మంత్స్‌లో జాబ్ వచ్చేస్తుంది. సో, మనకి ఇన్ కేస్ జాబొచ్చిన తర్వాత మాకేమైనా డిపెండెన్సీ అవసరమా అంటే, ఎలాంటి డిపెండెన్సీ అవసరం లేదు. మీరు ఫోకస్డ్‌గా ఒక 45 డేస్ కూర్చొని జాబ్ తెచ్చుకుంటే సరిపోతుంది. సో, టోస్కా మనకెలా ఉంటుంది అంటే, దాని అవుట్‌లుక్ ఇలా ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రాజెక్ట్స్. మీకొక కోడింగ్ శాంపిల్ కోడ్ చూపిస్తాను నేను. ఎలా చేస్తాం ఏంటి అనేది. ఈవెన్ రియల్ టైమ్‌లో కూడా మనం సేమ్ టూల్ అనేది యూజ్ చేస్తాం. సో, ఇది కొంచెం టైమ్ తీసుకుంటుంది అప్లికేషన్ లోడ్ అవ్వడానికి. సో, ఎంటర్ యువర్ క్రెడెన్షియల్స్. సో, ఇక్కడ మనం ఎలాంటి కోడింగ్ రాయం కదా! మరి ఫ్యూచర్‌లో ఏమైనా జాబ్స్ పోయే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అని మీకు క్వెషన్ రావచ్చు. ఎలాంటి జాబ్స్ పోవు టీమ్. ప్రెజెంట్ అయితే సెలీనియంలో ప్రాజెక్ట్స్ అన్నీ కూడా టోస్కా‌కి మైగ్రేట్ చేస్తున్నారు. ఈఎఫ్‌టీ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా టోస్కాకి మైగ్రేట్ చేస్తున్నారు. ఎందుకంటే టోస్కాలో ఎలాంటి కోడింగ్ లేదు. తక్కువ టైమ్‌లో మనం ఆటోమేషన్స్ చేయొచ్చు. అండ్ టోస్కాని యూజ్ చేసి చాలా అప్లికేషన్స్‌ని ఆటోమేట్ చేయొచ్చు. అంటే ఇది క్లౌడ్‌కి కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ కూడా ఇన్‌బిల్ట్ ఉన్నాయన్నమాట. సో, ఒక లాగిన్ ఫంక్షనాలిటీ ఎగ్జాంపుల్ గాని మనం తీసుకున్నట్లయితే ఇది టెస్ట్ కేస్ టీమ్. సో, నేను ఎక్స్‌పాండ్ చేసి చూపిస్తాను మీకెలా ఉంటుంది అనేది. జస్ట్ సింపుల్‌గా మనము బ్రౌజర్‌లో ఏదైతే యూఆర్ఎల్ పాస్ చేస్తామో యూఆర్ఎల్ పాస్ చేసాము. క్లిక్ అని పాస్ చేసుకున్నాం. ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేసాము. లాగౌట్ చేసాం. అంతే. సో, ఇది సింపుల్ కోడింగ్ అన్నమాట. ఒకవేళ నేను ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేశాననుకోండి, టోస్కా డైరెక్ట్‌గా ఎళ్లి ఎగ్జిక్యూషన్స్ చేస్తుంది బ్రౌజర్‌లో. ఒకసారి ఎగ్జిక్యూషన్ కూడా చూసేద్దాం. సో, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే. ఇంతే కదా అనిపిస్తుంది. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. సో, ఎవరైతే నాన్ ఐటీ నుంచి ఐటీకి జంప్ అవ్వాలి, మాన్యువల్ టెస్టింగ్ ఒక 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది, ఆటోమేషన్ కావాలి అనుకున్న వాళ్ళందరూ కూడా టోస్కాకి జంప్ అవ్వచ్చు. సో, మనకి యూఆర్ఎల్ పాస్ అయింది. సిటీమ్ ఎగ్జిక్యూషన్స్ జరుగుతున్నాయి. లాగౌట్ చేస్తుంది. అండ్ క్లోజ్ దిస్ అప్లికేషన్.
ఎగ్జిక్యూషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరిక్కడ చూసినట్లయితే మనకి ఎగ్జిక్యూషన్ రిజల్ట్ విండో జనరేట్ అవుతుంది. ఎలాంటి కోడింగ్ ఈవెన్ నేను జావా అంటే ఏంటో గూడా తెలియని వాళ్ళు కూడా మీరు ఈ లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు. డైరెక్ట్ టోస్కా నేర్చుకొని ఆటోమేషన్‌లో వర్క్ చేయొచ్చు. సో, సెలీనియంతో కంపేర్ చేస్తే టోస్కాకి చాలా హై ప్యాకేజెస్ గాని ప్రొవైడ్ చేస్తున్నారు. So that's it. Thanks for watching our video. If you like this video, do subscribe and support me to do the more videos. Thank you all.